Okay, dear students, now I am going to explain fourth problem in exercise 6.1. Okay, which of the following are APs? Which of the following are APs? అంటే మనకి ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అందులో ఏవి ఏపీలో ఉన్నాయి అంటే అంక శ్రేణిలో ఉన్నవి ఏవి? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ అవి గనక అంక శ్రేణిలో ఉన్నట్లయితే ఫైండ్ కామన్ డిఫరెన్స్ డి అంటే వాటి యొక్క సామాన్య భేదము డి కనుగొనాలి. అండ్ రైట్ త్రీ మోర్ టర్మ్స్ అంటే మరి యొక్క మూడు పదాలను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం. ఫస్ట్ గివెన్ progression is equal to 2, 5/2, 3, 7/2. Okay, this is the given progression. అయితే ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదా అనేది మనకు తెలియదు. We don't know whether this is arithmetic progression or not. Okay, so how to find this? First let us find a2 minus a1 that equal to ఇక్కడ a2 అంటే ఎంత? ఇది 5/2 మైనస్ a1 ఎంత? 2. ఓకేనా, దట్ ఈక్వల్ టు, సో ఇక్కడ 2 ఇక్కడ 1 ఉన్నట్టు కదా, 2కి 1కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ 2లో 1 టైం పోతుంది కాబట్టి 1 5s are 5 మైనస్ కింద 1 ఉన్నట్టు 1 2లో 2 టైమ్స్ పోతుంది, 2 2s are 4 అవుతుంది. దట్ ఈక్వల్ టు 5 నుంచి 4 తీస్తే ఎంతండి? 1/2. సో ఇన్ ద సేమ్ వే ఫైండ్ a3 మైనస్ a2. అంతే కదా, కామన్ డిఫరెన్స్ మనం a2 మైనస్ a1గా కానీ a3 మైనస్ a2గా కానీ తీసుకుంటాం కదా. సో ఇక్కడ a3 అంటే ఎంత? a1 a2 a3 కదండి. a3 అంటే 3 అండి. 3 మైనస్ a2 ఎంత? 5/2. మళ్ళీ సేమ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2 అవుతుంది. 1 2లో 2 టైమ్స్ పోతుంది, 2 3s are 6 అవుతుంది. మైనస్ 2 2లో 1 టైమ్, 1 5s are 5. సో 6 మైనస్ 5 అంటే ఎంత? 1 కదా. సో 1/2 అవుతుంది. సో ఇక్కడ మనకి a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2గా వచ్చింది కదా. ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ అన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2 దట్ ఈక్వల్ టు 1/2 సేమ్ వచ్చింది అనమాట. సో గివెన్ ప్రోగ్రెషన్ ఫార్మ్ యాన్ ఏపీ. ఓకేనా, సో ఇచ్చినది మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుంది. సో మరి అప్పుడు ఏం చేయమన్నాడు? ఫైండ్ కామన్ డిఫరెన్స్ డి అన్నాడు కదా. ఆల్రెడీ మనం కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసేసినట్టే. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ డినోటెడ్ బై డి కదా. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? a2 మైనస్ a1. అదెంత మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం ఆల్రెడీ. 1/2 అని వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడు? రైట్ 3 more terms. సో 3 more terms ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి 3 more terms ఏమవుతాయి? ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్ టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి నేను నెక్స్ట్ 3 terms ఏమవుతాయి? 5th, 6th, 7th అవుతుంది. సో ద నెక్స్ట్ 3 terms are 5th, 1, 2nd, 3rd, 4th. ఓకేనా, 5th, 6th, 7th terms. Okay, the next 3 terms are 5th, 6th, 7th terms. So we have to find 5th term, 6th term, 7th term. Okay, so 5th term
fifth term is equal to, so generally fifth term is denoted by a5, that equal to a, what is the formula? A plus 4d, simple గా వేసేసుకోవచ్చు, a plus 4d. Now substitute those values. A is already, a is 2, okay now, 2 plus 4 into d, d is 1/2, 1/2. So that equal to 2 plus ఈ 2 4లో 2 టైమ్స్ పోతుంది కదా, సో 2 1s are 2 అవుతుంది. సో దట్ ఈక్వల్ 2 plus 2 ఎంత అండి? 4 అవుతుంది. సో డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో మనం ఎందుకు సింపుల్గా మనం ఈ విధంగా చేద్దాం. అలా నెక్స్ట్ సిక్స్త్ టర్మ్. సో సిక్స్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a6 is equal to a plus 5d. Okay now, so that equal to a is 2. So write first term is equal to first term is equal to a is equal to 2. పోనీ ఈ విధంగా రాసుకున్నా పర్వాలేదు. ఓకేనా, a is 2 plus 5 d. What is the d value? 1/2. ఆల్రెడీ d వాల్యూ వచ్చింది కదా మనకి ఇక్కడ, 1/2. సో దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 5 1s are 5/2 అవుతుంది, 5/2. దట్ ఈక్వల్ టు 2 2s are 4, 4 5 9/2 అవుతుంది, 9/2. లేదంటే దీన్ని మనం 4.5 కింద రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా సిక్స్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలా నెక్స్ట్ సెవెంత్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a7 is equal to a plus 6d. So now substitute a value, d value in this. A is 2, okay now, plus 6, d value is 1/2. So that equal to 2 plus, ఈ 2 6లో 3 టైమ్స్ పోతుంది కదా, 2 plus 3, that equal to 5 అవుతుంది. ఓకేనా, సో therefore the next 3 more terms is equal to 4, 4.5, 5 ఇట్లా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. సో మనకి జనరల్గా ఈ ఏ వాల్యూ అలాగే డి వాల్యూ తెలిస్తే మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా చేయగలం. ఓకే, థ్యాంక్ యూ.